రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలక పాత్ర అని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్, పారిశ్రామిక రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం విద్యుత్ విజయోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విజయోత్సవాలకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపు కార్యదీక్షతతో విప్లవాత్మకమైన రీతిలో విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగి వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధించామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాలలో విద్యుత్ వినియోగం 13,125 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం తెలంగాణలో 13,468 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వల్ల ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు. అది చేరవేయాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ప్రజాప్రతినిధులుగా మా వైపు, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా మీ వైపు ఉంది. కాబట్టి ఈరోజు ఈ విజయోత్సవ సభను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఢిల్లీలో కాదు, ప్రపంచం కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఒక రకంలో అద్భుతాలు చూశారు కదా, సెక్రటరేట్ మన ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. అంటే అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. కాబట్టే ఈరోజు ఈ 10 సంవత్సరాలలో వివిధ శాఖలలో జరిగినటువంటి సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక అద్భుతాలు సాధించాయి. కాబట్టే అన్ని శాఖలలో దీన్ని ఒక విజయోత్సవ మహాసభలాగా జరపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి చరిత్రలో విద్యుత్ రంగానిదే కీలక పాత్ర అని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాఫ్ట్వేర్, గృహ అవసరాలు దేనికైనా విద్యుత్ అవసరమని ఆయన పేర్కొన్నారు. 2014 కంటే ముందు ఎప్పుడు కరెంటు వచ్చిందో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ప్రస్తుతం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసుకుంటున్నామని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతులు మరి పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టాలా, ఇంకేదైనా పని చేయాలి అర్థం కాని పరిస్థితిలో మరి రైతులు పుట్టుబడాడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి వచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఇందాక అక్షర కలెక్టర్ చెప్పినట్టు పరిశ్రమ అనేది నడిచేది, ఇది మరి వారికి కాదు. మరి కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడి మరి వారానికి ఒక మనిషి పెట్టేది, వారానికి ఒక మనిషి పెట్టేది. అటు బాగా నీళ్ళు నీటి కావు, ఇటు కరెంట్ వచ్చేది కాదు. మరి ఎండాకాలం వచ్చిందంటే మొదటి పడి మాత్రమే పాలే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మరి రైతులు ఏ విధంగా పంట పండిస్తారు, ఏ విధంగా దేశానికి అన్నం పెడతారు, అట్లాగే పరిశ్రమలు ఎట్లా ఏర్పడతాయి, ఉద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, మరి నిరుద్యోగులు ఎట్లా పొందుతారు అని ఒక గొప్ప సందేహం, గొప్ప విచారం, బాధ, దుఃఖం ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి ఆలోచన. దీనికి అందరి కారణమైనటువంటి విద్యుత్ శక్తిని దీన్ని పూర్తి స్థాయిలో సంస్కరించాలి. ఈ రాష్ట్రంలో విద్యుత్ శక్తి కొరత లేకుండా చేయాలి. మరి ప్రతి ఒక్కరూ మరి దాన్ని మరి ఉపయోగించే విధంగా, తద్వారా అభివృద్ధి జరిగే విధంగా చేయాలని ఆలోచనతోని, గొప్ప సంకల్పంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చేపట్టిన సంస్కరణ. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్కరణల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు విద్యుత్ ముఖ్యమని అన్నారు. తెలంగాణలో మిట్ట వ్యవసాయం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ రాకముందు విద్యుత్ కోతల వల్ల రైతులు బావి వద్ద మోటార్ పెట్టి ఇంటికి వచ్చేలోపు కరెంటు పోయేదని, రైతులు ఇంటికాడికి బావి కాడికి తిరగవలసి వచ్చేదని అన్నారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా ఈ రబీ సీజన్లో మరి వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా మెట్ట వ్యవసాయం. మరి ఈ మెట్ట వ్యవసాయంలో మరి ఏదైనా పండించుకోవాలంటే తప్పనిసరిగా మరి బోరు బావులు, మరి మిగతా బావులను అక్కడ తవ్వుకొని కరెంటు తీసుకొని మనం అక్కడ పంటలు పండించేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో మనం
మరి కరెంటు కోసం వేచి చూసి కరెంటు కోసం మరి కరెంటు వస్తే బావిలో ఉన్నటువంటి నీళ్ళను కొట్టుకోవడం కోసం మీటర్ ఆన్ చేసి మరి కరెంటు మోటార్ ఆన్ చేసి మరి ఇంటికి పోయి వచ్చే వరకు మళ్ళీ కరెంటు పోవడం, మళ్ళీ రాత్రి పూటనే ఈ కరెంటును 1-2 దఫాలుగా ఇవ్వడం, తద్వారా రైతు ఇంటికి పోవడం, బావి దగ్గరికి పోవడం, బావి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ బావి దగ్గరికి పోవడం. కానీ మరి ఏదైతే అక్కడ బావిలో ఉన్నటువంటి నీరు కానీ బోర్లో ఉన్నటువంటి నీరు కానీ ఒక్కమడి పారడం, కాలినమడి మళ్ళీ పారడం అనేది జరుగుతుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు చాలా మంది రైతులు చెప్పడం జరిగింది. విద్యుత్ శాఖ ఏసీ బొంకూరి సుదర్శనం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలు, సంక్షేమ పథకాలను వివరించారు. టీఎన్జెన్కో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ ప్లాంట్ ఏటీపీలో 600 మెగావాట్లు, దిగువ చూరాలలో 240 మెగావాట్లు, గురిచింతలలో 159 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, స్టేజ్ 7 భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభించబడ్డాయి. కేవలం 48 రోజుల రికార్డు సమయంలో ఏటీపీఎస్ వద్ద 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు అందిస్తూ 2025 నాటికి అంచనా విద్యుత్ డిమాండ్ 18,000 మెగావాట్లకు చేరేలా ప్రభుత్వ లక్ష్యాలను ఏర్పరుచుకున్నది. 2023లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నది. 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు కాగా దేశం తలసరి విద్యుత్ వినియోగం 1250 యూనిట్లు. దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే 69.4% ఎక్కువ. 27.49 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సౌకర్యం. తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీఎస్ చైర్మన్లు, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.